ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము, గమనించిన యాక్షణము, పరికించిన శుభదినము, గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్ట్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, దౌష్ట్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, యేసుని రాజ్యములో, భువికే తెంచెడి రోజు, యేసుని రాజ్యములో, భువికే తెంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఇలా వేడితిని విలపించుచును, ఇలా వేడితిని విలపించుచును, ఈడేరును నా వినతి. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. మరలా చెప్పుకుందామండి. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క రాకడ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు ప్రభు యొక్క జననము మొదటి రాకగా జ్ఞాపకం చేసుకున్నాం గత కాలం. మరలా ఆయన తిరిగి రాబోతున్నటువంటి రెండవ రాకడ కొరకు సంఘము సిద్ధపడి ఉండాలి. అయితే ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది ఎవరికీ తెలియదు. కాబట్టి ఆయన రాకడ కొరకు
మన ఓపిక కలిగి ఎదురు చూడాలి. ఓపిక కలిగి మనం ఉండాలి. వేళ వాక్య భాగం రాకడ కొరకు మనం కొద్దిగా ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనంలో, ఏ జామున దొంగ వచ్చునో యజమానికి తెలియని ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటిని కన్నము వేయనీయుడని మేము ఎరుగుదాం. మరలా చదువుకుందాం. ఏ జామున దొంగ వచ్చునో యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. అవును కదా అండి. మెలకువగా ఉన్నప్పుడు దొంగ రావటానికి ఆస్కారం లేదు. అందుకే 44వ వచనంలో అంటాడు, మీరు అనుకొనటువంటి గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. మనం ఊహించము, ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. అనుకొనటువంటి గడియలో మనుష్య కుమారుడు వస్తాడు, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. అనుకొనటువంటి గడియలో వస్తాడు కాబట్టి మీరు ఏ విధంగా ఉండాలి అంటే, మీరు ఓర్పు కలిగి ఉండాలి, ఓపిక మీరు కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనములో, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగున కనబడునో అలాగే మనుష్య కుమారుడి యొక్క రాక కూడా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఇక్కడ వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి యొక్క వర్షము సమకూడు వరకు కూడా విలువైనటువంటి భూఫలము నిమిత్తము ఎలాగుంటాడట, ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ఒక చక్కటి అక్కడ మరి మాటను అక్కడ దైవవాక్యము తెలియజేస్తుంది. కర్షకుడు లేక వ్యవసాయదారుడు లేక రైతు కడవరి వర్షము తొలకరి వర్షము కొరకు తన విలువైన పంట విషయంలో ఏం చేస్తాడట, ఎప్పుడు వస్తుందా అని ఓపికతో తాను కనిపెడుతూ ఉంటాడు అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, అందుకనే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో దైవవాక్యం అంటుంది, ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ఓపిక కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి రైతు ఎలాగూ కడవరి వర్షము అలాగనే ఆ యొక్క తొలకరి వర్షము వస్తుందో తెలియదు గనుక దాని కొరకు ఎంత ఓపిక ఓర్పు కలిగి కనిపెడతాడో, క్రైస్తవ విశ్వాసి కూడా దేవుని యొక్క రాక కొరకట ఓపిక కలిగి కనిపెట్టవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం. ఇక్కడ దాన్ని తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. మీరు తప్పిపోకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనుగు కొనకూడి. చూసారా, మానవుని యొక్క స్వభావము సనుగుడు. అందుకనే పాత నిబంధన గ్రంథములో మనం దేవుని యొక్క ప్రజలు అయిన ఇశ్రాయేలీయులు వారు మోషే మీద దేవుని మీద వారు సనుగుకున్నటువంటి సందర్భంలో తీవ్రమైన సర్పముల చేత కరవబడి వారు చచ్చిరి అని దైవవాక్యం. కాబట్టి ఒకరి మీద ఒకరు సనగవద్దు అని దేవుని యొక్క వాక్యం. ఎందుకు సనగవద్దు అంటే రీజన్ చెప్తున్నాడు ఇక్కడ. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. 10వ వచనంలో అంటాడు, సహోదరులారా, ప్రభువు నామమును బోధించినటువంటి ప్రవక్తలు కూడా శ్రమానుభవములకు ఓపికకు మాదిరిగా నిలుచున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి వారు ప్రవక్తలు అయినటువంటి వారు కూడా శ్రమానుభవము కలిగి ఓపికతో ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం. అందుకే 11వ వచనం అంటాడు, సహించిన వాడు ధన్యుడు అంటున్నాడు.
ఉదాహరణ యోబు యొక్క సహనమును మీరు చూడండి. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో దేవుని యొక్క రాక సంభవించిన ఉంటుండగా సంఘము, కుటుంబము, విశ్వాసి ఏ విధంగా ఉండాలంటే మనము ఓపిక కలిగి ఉండాలి అని పరిశుద్ధ వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందన. నీ రాక తథ్యము, కానీ నీ రాక కొరకు సంఘం ఓపికతో కనిపెట్టుకోవలసిన అవసరం ఉందని నీ వాక్యం హెచ్చరిక చేస్తుంది. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ, అలాగే హాస్పిటల్స్లో ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థత, ఆపరేషన్కి సిద్ధపడుచున్న బిడ్డల కొరకు, ఆపరేషన్ చేయించుకున్నటువంటి బిడ్డల యొక్క స్వస్థత కొరకు ప్రార్థిస్తాం. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తారు. ఆదివారం జరగనయ్యినటువంటి గ్రూప్స్ నాయన మెయిన్ ఎగ్జామ్స్ కొరకు రాస్తున్న బిడ్డల యొక్క విజయం కొరకు ప్రార్థిస్తున్నా. వివాహ వ్యవస్థలో ప్రవేశించి యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రార్థన చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.